ఆంధ్ర యూనివర్సిటీలో నిన్న సాయంత్రం జరిగిన ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈరోజు ఏయూవీసీ బంగ్లా వద్ద కూడా వచ్చారు. వారంతా కూడా ఏదైతే ఆర్ఎస్ఎస్ వ్యవహారంపై తప్పుపడుతున్న పరిస్థితి. ఈ దశలో విద్యార్థుల అభిప్రాయం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, నిన్న ఏం సంఘటన జరిగినట్టు మీకున్న ఇన్ఫర్మేషన్ ఉంది? అయితే ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో విభిన్న మతాలు, విభిన్న కులాల వాళ్ళు చదువుతూనే ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే వర్డ్లో అందరూ కలిసిమెలిసి చదువుకుంటున్న ఒక దాంట్లో ఆర్ఎస్ఎస్ అనే మతపరమైన ఒక వ్యవస్థ వచ్చి కవాతులు జరగడం, స్టూడెంట్స్కి మేము కత్తిసాములు నేర్పిస్తామని చెప్పి మతపరమైన యాక్టివిటీస్ చేయించడం జరుగుతుంది. అయితే మేము 3 రోజుల క్రితమే వీసీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రెజెంటేషన్ చేశాము. తర్వాత కూడా నిన్న వాళ్ళు వచ్చి మళ్ళీ కవాత్ అనేది చేయడం జరిగింది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని విద్యార్థులందరూ తీసుకెళ్లి వాళ్ళని వెకేట్ చేయించడం జరిగింది. వెంటనే విత్ ఇన్ మినిట్స్ లో ఒక 50 మంది గూండాలు, ఆర్ఎస్ఎస్ గూండాలను వేసుకొని వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులపై దాడి అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులందరూ ఆంధ్ర యూనివర్సిటీ బంద్కు పిలుపునిస్తే రిజిస్ట్రార్ గారు కానీ వీసీ గారు కానీ శాంతియుతంగా చర్చలు చేసుకుందాం, ఆంధ్ర యూనివర్సిటీ పరువు పోతుందని చెప్తే విద్యార్థులందరం కలిసి శాంతియుతంగా చర్చల కోసం వస్తే అవుట్ సైడర్స్, ఆర్ఎస్ఎస్ గూన్స్, అవుట్ సైడర్స్ 50 మంది జెండాలు వేసుకొని వచ్చి మా మీద అసభ్యకరమైన పదజాలం యూజ్ చేస్తూ కులాల పరంగా మతాల పరంగా తిడుతూ మా దాంట్లో కాసిం అన్న అబ్బాయిని నువ్వు ముస్లింవి, నువ్వు టెర్రరిస్ట్వి అని దూషిస్తూ చాలా వరకు మాట్లాడారు. అయితే పోలీసులు వాళ్ళు వెకేట్ చేసి ఆర్ఎస్ఎస్ ఆరోపణలు ఖండిస్తూ మమ్మల్ని చర్చలకు అనేది పిలిపించారు. అయితే మేము చేసిన డిమాండ్లు ఏంటంటే ఈ యూనివర్సిటీలో మతపరమైన ఏ సంస్థలు కూడా రాకూడదు, మతపరమైన ఎలాంటి ఒక విషయాలు కార్యక్రమాలు జరగకూడదని మేము చెప్పాము. ఎవరైతే మా మీద దాడి చేశారో వాళ్ళపైన ఆంధ్ర యూనివర్సిటీ మేనేజ్మెంట్ కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేశాము. ఏదైతే మేనేజ్మెంట్ మా మీద ఈ విధంగా మేము చెప్పిన డిమాండ్లు నెరవేర్చకుండా మా మీద అణిచివేత అనేది కానీ చేస్తే తప్పకుండా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరినీ ఏకం చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఈ విషయంగా చెప్తున్నాం. గత 2-3 రోజులుగా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక మతాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు ఆయుధంగా తీసుకొని ఈరోజు విద్యార్థుల మధ్య ఒక ఐక్యతను దెబ్బతీసే విధంగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఈరోజు యూనివర్సిటీలో జరుగుతుందని చెప్పేసి అనుమానంతో ఈరోజు మా చీఫ్ సెక్యూరిటీ ఆఫీస్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు మాకు అనుమానం వ్యక్తం చేశామంటే గతంలో ఇదే ఆర్ఎస్ఎస్ అంతా 1948 ఒకసారి, 1975లో ఒకసారి, 1992లో ఒకసారి మతాల మధ్య హింసాత్మకమైనటువంటి ఘర్షణలు తావు చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు నిర్మూలించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అటువంటి సంస్థ ఈరోజు అనాధికారికంగా యూనివర్సిటీలో చొరబడి అటువంటి కర్రస్వాము, కత్తిస్వాము, యూనివర్సిటీలో స్పోర్ట్స్ టీమ్ ఆడండి, కర్రస్వాము, కత్తిస్వాములు ఏంటంటే యూనివర్సిటీలో అటువంటి కార్యకలాపాలు పాల్పడుతూ ఉన్నారు. ఇది మత ఘర్షణలకి దారి ఇదిగా ఉందని చెప్పేసి మేము చీఫ్ సెక్యూరిటీ ఆఫీస్కి కంప్లైంట్ చేస్తే విద్యార్థులుగా వాళ్ళు వచ్చి వాళ్ళని పంపించే పరిస్థితి వచ్చింది. పంపించి 2-3 నిమిషాల్లోనే వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక వ్యూహం పని విద్యార్థులు దాడి చేయాలని ఉద్దేశంతో లోపలికి వచ్చారు. పంపించి 2-3 నిమిషాల్లో ఒక ఆర్ఎస్ఎస్ గోండాలు బయట అవుటర్స్ అందరూ కూడా లోపలికి వచ్చి విద్యార్థులపై దాడి చేసే సందర్భాలు నిన్నంతా జరిగింది. అదే సందర్భంలో రాత్రి విద్యార్థులు మేము మాట్లాడుకుని ఈరోజు యూనివర్సిటీకి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యా సంఘాలు విద్యార్థులందరూ కూడా మేము బంద్ పిలుపుకోవడం జరిగింది. ఈ సందర్భంలో బంద్ను విరమించుకోండి, మీ సమస్యలు మేము పరిష్కరిస్తాము, తక్షణమే యాక్షన్ తీసుకొని చెప్పేసి వీసీ గారు, రిజిస్ట్రీ గారు, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ గారు మాకు ఫోన్ చేసి ఆందోళన విరమించుకోవడంతో మేము బంధు విరమించుకొని ఈరోజు రిజిస్ట్రీ గారితో శాంతియుత చర్చలు జరపడం కోసం ఒక లెటర్ రాసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంలో ఆర్ఎస్ఎస్ గుండాలు పోలీసుల సమక్షంలోనే నాన్ బార్డర్స్ జెండాలు ఫ్లాగ్ చేసుకొని మేము రిజిస్ట్రీ గారికి దగ్గరికి శాంతియుతంగా మా యొక్క వాయిస్ని, మా యొక్క బాధని లెటర్ రూపంలో తెలియపరచడానికి వెళ్ళే సందర్భంలో మా మీద దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడే సందర్భంలో పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళు అక్కడ బందోబస్తుగా ఏర్పడి అక్కడ శాంతి భద్రతలు వచ్చే విధంగా వాళ్ళు చొరవ తీసుకుని వాళ్ళు బయటకు పంపించే పరిస్థితి వచ్చింది. అనంతరం మేము వెళ్ళి రిజిస్ట్రీ గారికి కూడా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రీ గారికి ఒకటే మాట చెప్పాం, ఖచ్చితంగా మత కళలు సృష్టించే కార్యక్రమాలు ఏం జరగకూడదన్నాం, ఖచ్చితంగా జరగనివ్వు, అటువంటి తోవలేదని చెప్పేసి అన్నారు. అలాగే ఏదైతే నాన్ బార్డర్స్ వచ్చి విద్యార్థులపై అమ్మాయిల అసభ్య పదజాలు యూజ్ చేసి అమ్మాయిల మీద క్రూరంగా కాళ్ళతో తన్ని బాటిల్ విసిరి చెప్పులు విసిరేటువంటి దుర్మార్గులపై, గోండాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా కోరడం జరిగింది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా అన్నారు. ఈ సందర్భం బేస్ చేసుకుని యూనివర్సిటీ ఏ విధమైన పరిస్థితులు భవిష్యత్తులో కార్యాచరణ వాళ్ళు చర్యలు తీసుకుంటారో
దాని మీద ఆధారపడి ఉంటుంది. లేని పక్షంలో విద్యార్థులుగా యూనివర్సిటీ మొత్తం భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం శ్రీకాంత్ చుడతామని తెలియజేస్తా ఉన్నాం. ఓకే, చెప్పండి. అంటే మీరు ఇన్సైడ్ స్టూడెంట్స్గా ఇట్లా ఒపీనియన్ ఉందా? ఆర్ఎస్ఎస్ అనేది ఒక యాక్టివిటీ అంటున్నారు, దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితే లేదు. ఎందుకంటే మా యూనివర్సిటీలో అందరం స్టూడెంట్స్ కలిసిమెలిసి అందరు చాలా బాగా ఉంటాము. మా మధ్య ఇలాంటి ఐక్యతను పోగొట్టడానికి ఎటువంటి కార్యకలాపాలు బయట వాళ్ళు చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా సహించము. మేము మాత్రం ఖచ్చితంగా దీన్ని గట్టిగా ఖండిస్తూ ఉన్నాము. మా స్టూడెంట్స్ మీద ఎవరైతే దాడి చేయడానికి పాల్పడ్డారో అందరినీ తక్షణమే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. మా స్టూడెంట్స్ని అవుట్ సైడర్స్ ఎవరైతే బాగా ఇబ్బంది పెట్టారో వాళ్ళు తక్షణమే చర్యలు చేపట్టాలి. మాకు ఏమైతే యాజమాన్యం హామీలు ఇచ్చారో అవి తక్షణమే జరగాలని మేము చెప్తా ఉన్నాము. ఓకే, ఇది ఎస్ఎఫ్ఐ ఉద్దేశపూర్వకంగా ఇట్లా వ్యవహరించిందని అని చెప్తున్నారు. నిజంగా ఎస్ఎఫ్ఐ వ్యవహారమా లేకపోతే విద్యార్థులకు ఆర్ఎస్ఎస్ మధ్య వ్యవహారం అంటారు? ఎస్ఎఫ్ఐ నార్మల్గా ఈ యూనివర్సిటీలో బలపడాలంటే అనుకుంటే యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి, దానిపైన స్పందిస్తుంది. ఇతర సేవా కార్యక్రమాలు ఉన్నాయి, దానిపైన స్పందిస్తుంది. కానీ ఎస్ఎఫ్ఐగా మేము చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు యూనివర్సిటీ నామ్స్ విరుద్ధం ఇలాంటి కార్యకలాపాలకి యూనివర్సిటీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చోటు ఇవ్వకూడదు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఆర్టికల్ 25 ఏదైతే ఉందో అది తప్పకుండా అమలు చేయాలి. మత సామరస్యాన్ని కాపాడేది. అటువంటి మత సామరస్యాన్ని కాపాడాల్సిన విద్యా సంస్థలు ఈరోజు కమ్యూనల్ వైలెన్స్కి ప్రేరేపిస్తే విద్యార్థులు అనేవాళ్ళు ఏ విధంగా ఈ యొక్క యూనివర్సిటీలో చదువుకుంటారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు మనంగా రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. మనంగా రాజ్యాంగంలో మనం రాసుకున్నాం గణతంత్ర సార్వభౌమత్వ మత సామరస్య అని చెప్పేసి మనంగా అమలుపరుచుకున్నాం. అలాంటి ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా ఇలాంటి మత కార్యకలాపాలు అనేది చల్లారుతున్నాయి. తప్పకుండా దీనిపైన విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు. ఏదైతే ఇలాంటి కార్యకలాపాలు ఉన్నాయో ఇలాంటి కార్యకలాపాలకి విరుద్ధంగా ఎస్ఎఫ్ఐ కాదు ఇతర విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు కూడా దీనికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చాయి. విద్యార్థులు కూడా మద్దతు ఇచ్చారు. ఇది వాళ్ళకి అవాస్తవం అని చెప్పేసి తెలియక వాళ్ళు ఈ యొక్క విద్యార్థుల యొక్క మైండ్ సెట్ని డిస్ట్రాయ్ చేయడం కోసం, వాళ్ళ యొక్క మైండ్ సెట్ని ఉద్యమాల వైపు కాకుండా సమస్యల వైపు కాకుండా ఒక మత ప్రాతిపదికన వాళ్ళకి మభ్యపెట్టడం కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పుడు ప్రపకుండా వాళ్ళు వచ్చి ఫస్ట్ దాడి చేయడం జరిగింది. మేము ఆల్రెడీ కూడా దాడి చేసే వాళ్ళమైతే మేము వీసీ గారికి వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి దాడి చేయడం అనేది మా యొక్క ఇది కాదు. తప్పకుండా మేము ఈ యొక్క యూనివర్సిటీ వాతావరణం అనేది నెలకొల్పేలా మేము చేస్తాం. అందులో భాగంగానే ఈ యొక్క కార్యాచరణ. ఓకే, ఇది ఈరోజు నిన్న సాయంత్రం జరిగిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఏఎస్ఎఫ్ అలాగే ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కాకుండా స్థానిక విద్యార్థులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని కలవడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు సమస్యలు ఇతర అంశాలు తప్పించి మతపరమైన అంశాలకు జోక్యం కల్పించే రీతిని వ్యవహరించరాదని కూడా హెచ్చరించడం జరిగింది. మరోవైపు ఈరోజు విద్యార్థులు ఏయుకు బంద్ పిలుపునిచ్చారు. అయితే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇతరులు కూడా వారిని సర్ది చెప్పడంతో యథావిధిగా క్లాసులు జరుగుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.